కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యచలతిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ స్వామివారు రచించిన దాంట్లో గ్రంథాలలో పరమాత్మ, దేవుళ్ళు, మనము అనే కోశాన్ని మనం చదువుకుంటున్నాం. అద్వైతం గురించిన చర్చ నడుస్తోంది. నిద్రపోతున్న వాడిని ఎవరైనా వచ్చి లేపితే లేపగానే కల ముగిసిపోయినట్లు మనకి ఒక గురువుగారు వచ్చి, అబ్బాయి నీకు కనిపిస్తుందంతా భ్రాంతి సుమా అని చెప్తే ఈ ప్రపంచం భ్రాంతి అనే జ్ఞానం మనకి కలిగిపోతుంది. ఇక ఈ ప్రపంచం అనేది ఉంది అని మనకి అనిపించదు, ఇదంతా భ్రాంతే అని తెలిసిపోతుంది. ఆ గురువుగారు వచ్చి తత్వమసి అంటారు. అంటే నువ్వే సుమా, సత్యమైన వస్తువు నువ్వే సుమా అనగానే ఆహా అనుకుంటారు. ఇంకేం లేదు సుమా నువ్వు తప్ప అని అంటారు. అలాగే ఇదంతా పరబ్రహ్మే సుమా అని అనగానే మనకి జ్ఞానం కలిగిపోయి జీవించి ఉన్నప్పటికీ ముక్తులే, మోక్షం పొందిన వారే అని అద్వైత సిద్ధాంతం చెప్తోంది అని చెప్పారు. ద్వైత జ్ఞానం ఉన్న వాళ్ళకి, అంటే ఈ ప్రకృతి ఉంది పరమాత్మ ఉన్నాడు అనుకునే వారికి కర్మలు చెయ్యాలి, పూజలు చెయ్యాలి, సాధన చెయ్యాలి అని చెప్పారు. కానీ ఈ ప్రపంచం అంతా అనిత్యమైనది, అందుకని ఈ స్వర్గాది భోగాలు వీటి మీద విరక్తి కలిగిపోతే రెండో దశ వచ్చేస్తుంది. ఇలా కష్టపడగా ఇంద్రియాలు నిగ్రహించుకుంటాము. ఆ తర్వాత ఇక మోక్షం కావాలనిపిస్తే అది అప్పుడు ద్వైత జ్ఞానం పోతుంది. తత్వమసి అని గురువుగారు ఉపదేశించగానే ఆహా సోహం అని చెప్పేసి జ్ఞానం కలిగింది, మోక్షం వచ్చేసింది అని వెళ్ళిపోతారు. ఇది అద్వైత సిద్ధాంతం అని చెప్పారు. లాజిక్కి అందకుండా ఉంటుంది ఈ సిద్ధాంతం. అద్వైతం గురించినటువంటి చాలా క్వశ్చన్స్ అడిగారు రఘురామయ్య గారు. వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పారు పురుషోత్తం గారు. నేను పరబ్రహ్మ అని రెండు ఉంటే ద్వైతం కదా, అందుచేత నేనే పరబ్రహ్మ, దానినే సోహం అని అన్నారు. తత్వమసి అంటే నిర్గుణము, నిష్క్రియము, నిర్వికల్పము అయిన పరబ్రహ్మ, సగుణము, సక్రియము, సవికల్పముగా ఉన్న నువ్వే అని తెలుసుకో అని గురువులు బోధిస్తూ ఉంటారు. సోహం తత్వమసి అనేటువంటి ఈ రెండు వాక్యాలే అద్వైతంలో ప్రధానంగా చెప్తూ ఉంటారు అని చెప్పారు. నిర్గుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ గురించినటువంటి నడుస్తోంది టాపిక్. భ్రమ లేని వారికైతే ఈ శరీరం పడిపోగానే డైరెక్ట్గా ఈ నిర్గుణ పరబ్రహ్మే, భ్రమలో ఉన్నవాడికైతే ఈ సృష్టి ఉన్నంత వరకు ఆయా లోకాల్లో ఉండి ప్రళయం వచ్చినప్పుడు నిర్గుణ పరబ్రహ్మలో కలిసిపోతారు అని చెప్తే, నిర్గుణ బ్రహ్మ అంటే ఏంటో మరొకసారి చెప్పండి అని అడిగారు. సగుణ పరబ్రహ్మ అంటే ఎలా ఉంటాడో చెప్పనక్కర్లేదు కదా, నామం, రూపం వగైరాలన్నీ ఉంటాయి కనుక స్పష్టంగా ఊహించుకోవచ్చు. నిర్గుణ పరబ్రహ్మనే నిర్విశేష చిన్మాత్రం అని అంటారు. అబ్బా టెక్నికల్ పదాలు వాడకండి, అస్సలు అర్థం కాదు. సరే, మామూలు ఉదాహరణలో వివరించి చెప్తాను. మిమ్మల్ని మీ పక్కన ఒక చెట్టుని ఊహించుకోండి. తేడా ఉందా లేదా? ఉంది. ఎలాంటిది? నా జాతి వేరు, చెట్టు జాతి వేరు కదా, తేడా ఉండదు. అంటే విజాతీయ భేదం అన్నమాట. అది ఉండదు నిర్గుణ పరబ్రహ్మలో. ఓహో, పరబ్రహ్మ కన్నా వేరే జాతి పదార్థం అంటే వేరే పదార్థం ఉండదు, అర్థమైంది. సరే, తర్వాత ఒక చెట్టుకి ఇంకొక చెట్టుకి తేడా ఉంది కదా, అదెలాంటిది? అది సజాతీయ భేదం కదూ. అలా పరబ్రహ్మ లాంటి పదార్థం ఇంకొకటి ఉండదు. పరబ్రహ్మ కన్నా తేడా ఉన్నది లేదు, పరబ్రహ్మ లాంటిది లేదు. సరే, ఇంకా చెట్టులో కొమ్మలు, ఆకులు, పూలు, కాయలు ఉన్నాయా లేదా? దానిని స్వగత భేదం అంటారు. అలా ఉండడు పరమాత్మ. అంటే పరబ్రహ్మలో భాగాలు ఉండవన్నమాట. సరే, అర్థమైంది. దీనినే మీరేమన్నారు? నిర్విశేష అని ఏదో అన్నారు. విశేషం అంటే భేదం, నిర్విశేషం అంటే ఏ భేదములు లేని అని అర్థం. చిన్మాత్రం అంటే జ్ఞానస్వరూపమే అని అర్థం. నిర్విశేష చిన్మాత్రం. జ్ఞానస్వరూపం అంటే స్వరూపం, రూపం అని రెండు రకాలు. ఇది అంత సులభంగా మీకు అర్థమయ్యేటట్లు ఇప్పుడు చెప్పలేను, కానీ సుమారుగా చెప్తాను. రూపం అంటే కంటికి కనిపించేది, స్వరూపం అంటే కనిపించనిది అని అనుకోండి. ప్రస్తుతానికి క్రమంగా మీకే తెలుస్తుంది.
సరే పర్వాలేదు, చెప్పండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. పంచదార ఉందనుకోండి, ఎలా ఉంటుంది? తీగా ఉంటుంది, చిన్న చిన్న స్ఫటికాల్లా తెల్లగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న స్ఫటికాల్లా ఉండడం దాని రూపం, తీయగా ఉండడం దాని స్వరూపం ఉన్నాం అనుకోండి. కాస్త అర్థమైందా? తెలుస్తోంది. స్ఫటికాల్లా తెల్లగా ఉన్న పంచదారలోంచి తీయదనం అంతా తీసేసామనుకోండి. ఆ తీయదనాన్నే ఓ ముద్ద చేసామనుకోండి, ముద్దలాగా. ఆ ముద్దని ఏమనాలి? తీపి స్వరూపం అనాలి. ఊహించగలుగుతున్నారా? కలుగుతున్నాను, కానీ అబ్సర్డ్గా ఉంది. అది అసాధ్యం కదూ. అసాధ్యం అనేది మీ అభిప్రాయం, అద్వైతులది కాదు. సరే చెప్పండి. అయితే జ్ఞానస్వరూపం అంటే ఎలా ఉంటుంది? జ్ఞానం అంటే ఏంటో అర్థమైందా? అసలు తీపి అనేది అర్థమైందిగా. అలా జ్ఞానం అంటే ఏంటో చెప్పండి చూద్దాం. జ్ఞానం అంటే మిమ్మల్ని చూస్తున్నాను, ఇదో జ్ఞానం. వింటున్నాను, ఇదో జ్ఞానం. గాలి చల్లగా తగులుతోంది, ఇదో జ్ఞానం. రుచి చేదుగా ఉంది, ఇదో జ్ఞానం. వాసన బాగుంది, ఇదో జ్ఞానం. ఇవన్నీ జ్ఞానాలేగా. ఇవే కాదు, ఏదో ఊహిస్తున్నారు మనసులో, అదో జ్ఞానం. అవునా? అవును, ఇవన్నీ జ్ఞానాలే. తీపిదనం పంచదార స్ఫటికాల్ని ఆశ్రయించి ఉన్నది. అవునా? అవును. అలా ఈ జ్ఞానాలన్నీ దేన్ని ఆశ్రయించి ఉన్నాయి? చుట్టూ ఉన్న వస్తువులు, ప్రపంచం వగైరాల్ని, ఇంకా మన ఇంద్రియాలని, మనస్సుని ఆశ్రయించి ఉన్నాయి. పంచదార స్ఫటికాల్లోంచి తీపిదనం అంతా తీసి మూటకట్టినట్లు ఈ వస్తువుల్లోనూ, ప్రపంచంలోనూ, ఇంద్రియాల్లోనూ, మనస్సులోనూ ఉన్న జ్ఞానాన్ని అంతటినీ తీసి మూటకట్టండి. దాన్ని జ్ఞానస్వరూపం అని అన్నారు. అద్వైతులు జ్ఞానస్వరూపం అని అంటారు. ఇది మరీ అబ్సర్డ్గా ఉంది. ఇదా నిర్విశేష చిన్మాత్రం అంటే? ఇది అసలు అనుభవంలోకి వస్తుందా? ఇంపాసిబుల్. అలా మరీ అద్వైతుల్ని చిన్నపుచ్చకండి. మీ ద్వైతభావం వలన అలా అంటున్నారు. దాన్ని తొలగించుకోండి, అదే తెలుస్తుంది. ఏడ్చినట్టుంది. కుందేటి కొమ్ము దొరకలేదని ఎంత తిరిగితే మాత్రం ఏం లాభం? అయ్యో, మీరు రోజు ఈ నిర్విశేష చిన్మాత్రాన్ని అనుభవిస్తున్నారు, మీకు తెలియడం లేదంతే. రోజు అనుభవిస్తుంటే తెలియకపోవడం ఏంటండి? జలుబు చేసిన ముక్కుతో సెంటు వాసన చూస్తే సుగంధం తెలుస్తుందా? అలాగే ద్వైతభావంతో ఉన్న మీకు మీ నిత్యానుభవమే తెలియడం లేదు. సరే చెప్పండి వివరంగా. మీరు పడుకున్నారనుకోండి. మొదటి దశలో ఏమవుతుంది? కళ్ళు మూసుకుంటారు. ప్రపంచం మరి కనిపించదు. క్రమంగా నిద్రలోకి జారుకుంటూ ఉండగా ప్రపంచం వినిపించదు. ప్రపంచం వాసన తెలియదు. ప్రపంచం స్పర్శ తెలియదు. ప్రపంచం రుచి తెలియదు. అవునా? అవును. అంటే ప్రపంచ విషయాలన్నీ పోయినాయి, తత్సంబంధమైన జ్ఞానం లేదు. అంటే ప్రపంచ విషయాల్లోంచి జ్ఞానాన్ని బయటికి లాగేసుకున్నారన్నమాట. పంచదార స్ఫటికాల్లోంచి తీపిదనం లాగేసినట్టు. అవునా? అవునో కాదో తర్వాత చెప్తాను, కానీ ఇదేదో తమాషా ఆర్గ్యుమెంటే. చెప్పండి. తర్వాత దశలో ఏమవుతోంది? మీకు కళ్ళు వస్తున్నాయి. అంటే ఇంద్రియాలు బయట నుంచి జ్ఞానాన్ని ఇవ్వడం మానేగానే మనస్సు తన ఊహల ద్వారాను, చిత్తం తన జ్ఞాపకాల ద్వారాను, బుద్ధి తన నిర్ణయాల ద్వారాను, అహంకారం నేను నేను అనే తన స్వభావం ద్వారాను మీకు జ్ఞానాన్ని ఇంకా సప్లై చేస్తున్నాయి. అవునా? అవును. క్రమంగా గాఢ నిద్రలోకి జారుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కళలు ఉండవు. అంటే ఏమవుతుందన్నమాట? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం కూడా పనిచేయడం లేదు. అంటే వాటి నుంచి కూడా జ్ఞానాన్ని లాగేశాం. ఇక అప్పుడు మిగిలిదేమిటి? ప్రపంచం, వస్తువులు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇంద్రియాలు అన్నిట్లోంచి జ్ఞానాన్ని లాగేగానే ఇక అవేమీ లేవుగా. ఇక మిగిలింది జ్ఞానం ఒక్కటేగా గాఢ నిద్రలో. అది చిన్మాత్రం కాదు, నిర్విశేష చిన్మాత్రం కాదు. ఏమో అనవచ్చునేమో, కానీ అప్పుడు జ్ఞానం మాత్రం ఉందని ఎలా తెలుస్తుంది? జ్ఞానం ఎప్పుడూ సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తుందని నియమం. గాఢ నిద్రపోయి లేచిన తర్వాత అబ్బా ఎంత హాయిగా ఉందో అనిపించదు. అంటే మీరు కేవల జ్ఞానాన్ని అనుభవించారన్నమాట. అదే గుర్తు మీకు జ్ఞానం ఉందని గాఢ నిద్రలో. అలాంటి జ్ఞానం మాత్రమే ఉండడం అనే అనుభవం మేల్కొని ఉన్నప్పుడే కలిగితే అది మోక్షమా? వాడిని జీవన్ముక్తుడు అంటారా? రైట్, అది పాయింట్ని అలా పట్టుకోగలగాలి. గాఢ నిద్రలో కాకుండా మేలుకొని ఉన్నప్పుడు కూడా జ్ఞానం మాత్రమే ఉన్న స్థితి రావాలి. అంటే జ్ఞానం చేత తెలుసుకోబడే వస్తువు ఉండకూడదు, తెలుసుకునే నేను ఉండకూడదు. జ్ఞానం ఒకటే ఉండాలి. ఈ సాధ్యమేనా?
సాధ్యమేనా అంటారేంటి? మాకు సాధ్యం అయిపోయిందని అనేక మంది లోకంలో చిలక పలుకులు పలుకుతూ ఉంటే, జ్ఞానం చేత తెలుసుకోబడేదాన్ని జ్ఞేయమని, తెలుసుకునే మిమ్మల్ని జ్ఞాత అని అంటారు. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత ఈ మూడు కలిసిపోవడమే సమాధి స్థితి, మోక్షస్థితి. విడివిడిగా ఉండడం అంటే నేను ఫలానా విషయాన్ని గ్రహిస్తున్నాను అని ఉండడం సంసారం. ఇది అద్వైతం అంటే. అద్వైతంలో ఇంకా దేవుడు, దెయ్యం, పుణ్యం, పాపం ఇంకేం లేవన్నమాట. అవన్నీ భ్రమలో ఉన్నవారికి, అంటే ద్వైత భావం వారికే ఈ సృష్టి అంతాను. భక్తి, పూజలు, కర్మలు ఏమీ అక్కర్లేదా? ఇవన్నీ ద్వైత భావన ఉన్నవారికే. అయితే అవి క్రమంగా అద్వైత భావనకి దారి తీయవచ్చు. అద్వైత భావన అంటే జ్ఞానం ఉండడమేగా. ఆ జ్ఞానం సరిపోతుందంటారన్నమాట. భక్తి, కర్మ, పూజలు లేకుండా కూడా జ్ఞానం కలగవచ్చునని వీరి ఉద్దేశం అన్నమాట. ఇలా ఈ సిద్ధాంతంలో ముక్తి పొందడానికి 2 మార్గాలు చెప్తారు. ఒకటి పిపీలిక మార్గం, రెండవది విహంగ మార్గం. పిపీలిక అంటే చీమ, విహంగం అంటే పక్షి. ఒక చెట్టు పై కొమ్మ నుంచి ఇంకొక చెట్టు పై కొమ్మ మీదకి రావాలంటే చీమ ఆ చెట్టంతా దిగి ఈ చెట్టునంతటిని ఎక్కాలి. అలాగే జ్ఞానం వికసించని వాడు తన ద్వైత భావనంతటినీ భక్తి, కర్మ వగైరాల చేత దించుకొని జ్ఞానం చేత అద్వైత భావనని ఎక్కించుకోవాలి. ఎంతో కష్టం, ఆలస్యం కూడాను. అదే పక్షి అనుకోండి, చటుక్కుని చెట్టు మీద కొమ్మ మించి ఆ చెట్టు కొమ్మ మీదకి ఎగిరిపోతుంది. అది జ్ఞాన మార్గం. కర్మలు చేయనప్పుడు వీరికి ప్రారంధ కర్మ ఉండకూడదు కదా. మరి జీవన్ముక్తుడు విదేహముక్తిని పొందడానికి ఎందుకు ఆలస్యం? అంటే నా ఉద్దేశం నేను తప్ప ఇంకేమీ లేదు, అంతా అసత్యం అని తన్ను తాను తెలుసుకున్న నాడు ఇంకా దేహంతో ఉండడం ఎలా సాధ్యం అని. ఫ్యాన్ తిరుగుతుండగా స్విచ్ ఆఫ్ చేస్తే వెంటనే ఆగిపోతుందా? ఇంకా కాస్త తిరిగి అప్పుడు కదా ఆగుతుంది. అలాగే ప్రారబ్ధ కర్మ ఉన్నంతకాలం వీడు జీవించి ఉండక తప్పదు, ఎంత ఆత్మజ్ఞానం పొందేసి ఉన్నా సరే. ప్రారబ్ధ కర్మ అసత్యం అన్నారు కదా, మరలా అది ఉన్నంత వరకు అంటారే. కర్మలు, దేహం అన్నీ అసత్యం అని తెలిసిన తర్వాతే కదా నేను అడుగుతున్నది. ఇలా అడుగుతున్నారంటే మీకు ఇంకా ద్వైత జ్ఞానం పోలేదు. అది పోతే కానీ మీకు అర్థం కాదు. ద్వైత జ్ఞానం మీకు పోలేదు కనుకనే అద్వైతం అనే సిద్ధాంతాన్ని మీరు పెట్టవలసి వచ్చిందని నేనంటేనో. కాస్త తమాషాగా అన్నారు రఘురామయ్య గారు. అలా అనుకోవడం ద్వైత జ్ఞానం ఉన్నవారి లక్షణం అని చెప్తూనే ఉన్నాంగా, మరింత తమాషాగా అన్నారు పురుషోత్తం గారు. అందరూ నవ్వుకున్నారు మారు. సరే ఇక చాలు ఈ అద్వైతం కానీ అని రఘురామయ్య గారు అనబోతుండగా, అదేంటి ఇంకా అయిపోలేదు అద్వైతం అన్నారు పురుషోత్తం గారు. అవసరం లేదు, బేసిక్ పాయింట్స్ తెలిసేలేండి అంటూ, ఈ అద్వైతం శంకరుల వారి మేధాశక్తి నుండి ఉద్భవించిందా లేక అంతకు ముందు నుంచి ఉన్నదా అని అడిగారు. శంకరుల వారు తాము గౌడపాదుల దగ్గర స్వీకరించాను అని చెప్పుకున్నారు. గౌడపాదుల వారి వేదాంతులే అయినప్పటికీ బౌద్ధం ఆయన మీద చాలా ప్రభావం చూపించింది అంటారు. గౌడపాదుల సమయానికి బౌద్ధం చాలా విజృంభించి ఉన్నది. శంకరుల వారి అద్వైతానికి బౌద్ధానికి చాలా దగ్గర సంబంధం చాలా స్పష్టంగా తెలుస్తోంది కదా. ఇదంతా అసత్యం అన్నారు ఈయన, శూన్యం అన్నారు ఆయన. కాకపోతే ఆయనకి ఒకటే శూన్యం, ప్రపంచం, ఆత్మ, బ్రహ్మ అని తేడాలు లేవు. ఈయనకి అలా కాదు, ప్రపంచం, మాయ, ఆత్మ, బ్రహ్మ ఒకటే, కానీ నామరూపాలు లేవు. ఎందుకు పనిచేయవు కనుక అవి ఉండి ప్రయోజనం ఎంతో, లేక శూన్యం అన్న ప్రయోజనం ఒకటే. ఆయన వేదాన్ని నమ్మను, ఉన్నది ఏమీ లేదని నా తపస్సు వలన తెలుసుకున్నాను అన్నారు. ఈయన వేదాన్ని నమ్ముతాను, అందులో ఏమీ లేదని ఉన్నదని తెలుసుకున్నానన్నారు. అంతే. సెంట్రల్ ఐడియా దొరికిపోయిందే మీకు. ఇప్పుడు మీకు అద్వైతం చెప్పినప్పుడు కేవలం శంకరుల వారిదే కాకుండా కొద్దిగా శంకరుల శిష్యులు చెప్పింది కూడా కలిపి చెప్పాను. సమయం కలిసి వస్తుందని ఆ విషయం గుర్తుంచుకోండి. శంకరుల వారికి వారి శిష్యులకి భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? శంకరుల వారికి వారి శిష్యులకి ఉన్నాయని చెప్పలేము, కానీ శంకరుల వారి సిద్ధాంతాన్ని వివరించడంలో భిన్న మార్గాల్లో వివరించారు వారి తరువాతి వారు. ఆ అవ్వ పేరే ముసలమ్మ అని నవ్వారు రఘురామయ్య గారు. ప్రధానమైన సిద్ధాంతంలా కాకపోయినా మాయ అంటే ఏంటి, మాయకి అవిద్యకి ఉన్న తేడా ఏమిటి, జీవస్వరూపం బ్రహ్మస్వరూపం ఒకటేనా కాదా, ఒకదాని మీద ఇంకొకటి ఎక్కి భ్రాంతిగా తోచడం ఎలాగా అనే విషయాల్లో చాలా తేడాలు తర్వాత వచ్చాయి.
ఒక్కో స్థితిలో జ్ఞానం కాదు అద్వైత భావాన్ని కలిగించేది భక్తే అనే రెవల్యూషనరీ భావాలు వచ్చాయి. వీరి తరువాతి వారిలో ప్రసిద్ధులు ఉన్నారా? ఉన్నారు, లేకపోలేదు. కానీ యథాతథంగా శంకరుల సిద్ధాంతాన్ని అంగీకరించిన వారే అరుదు. ఉదాహరణకి శంకరుల వారి శృంగేరి పీఠాధిపతులలో ఒకరైన భారతీ తీర్థుల వారు జీవుడు ఈశ్వరుడు ఇద్దరూ ప్రపంచ సృష్టికర్తలే అన్నారు. ఈశ్వరుడు ప్రధానంగా బాహ్యమైన జగత్తు సృష్టిస్తే జీవుడు ఆంతర జగత్తును సృష్టిస్తాడు అని ప్రతిపాదించారు. మిగిలిందంతా మామూలే. ఈశ్వరుడంటే సగుణ బ్రహ్మ? అవును, సగుణ బ్రహ్మనే ఈశ్వరుడు అంటారు. ఇక శంకరుల సిద్ధాంతాన్ని ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రచారం చేసినా బౌద్ధాన్ని అణచడానికి ఉపయోగించిందే తప్ప అంతకు మించి విజృంభణ రాలేదు చాలా కాలం వరకు. ఆధునిక యుగంలో వివేకానంద స్వామి వచ్చిన తర్వాత ఒక్కసారి అందుకున్నది ఈ శాంకర అద్వైతం. ఈనాటి ఈ అద్వైత సిద్ధాంత అభివృద్ధికి నిర్ద్వంద్వంగా వివేకానంద స్వామే కారణం అని చెప్పవచ్చు. వివేకానందుడు కొత్తగా ఏమైనా మార్చారా శంకరుల సిద్ధాంతంలో? మార్చలేదు, కానీ ప్రచారపు తీరు భిన్నం. శంకరుల వారి సిద్ధాంతాన్ని ప్రపంచ దేశాలకి తెలిపిన ప్రథములు ప్రముఖులు కూడా వీరే. వివేకానంద స్వామిలాగే స్వామి రామతీర్థ కూడా అంత ప్రయత్నమూ చేశారు. వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంస శిష్యులు కదూ, వారేమైనా వివరించారా? రామకృష్ణ పరమహంస చెప్పిన విషయాలు చాలా ఉన్నా అద్వైత సిద్ధాంతంలో మాత్రం ఒక రెవల్యూషనరీ ప్రకటన చేశారు ఆయన. తన యోగ సాధనలో తాను ఉన్నత స్థితిని పొందానని, హిందూ దేవుళ్ళైన రాముడు కృష్ణుడు మొదలైన వారినే కాక క్రీస్తు అల్లాని కూడా తాను సాక్షాత్కరింప చేసుకున్నానని, ఇందరు లేరు అంతా ఒకటే అని తెలిసిందని ఆయన ప్రకటన. వేదాన్ని నమ్ముతున్నానంటూ శంకరుల వారు ప్రతిపాదించిన అద్వైత పరబ్రహ్మ, వేదాన్ని నమ్మున క్రైస్తవుల ముస్లింల పరబ్రహ్మ ఒకడే అని అన్నారన్నమాట. కానీ దీనికి ఆయన నిరూపణ ఏమైనా చూపారా? శంకరుల వారిలా తర్కం శాస్త్రం ఏమీ చూపలేదు, తాను దర్శించాను అని అన్నారంతే. కావచ్చుగాక, కానీ నేను ఎక్కడో చదివాను వారికి కాళీమాత ప్రత్యక్షం అవడం అనేది కూడా స్ప్లిట్ పర్సనాలిటీ లాంటి ఒకానొక మానసిక వ్యాధి ప్రభావం అని. అలాంటి విమర్శలు ఉంటూనే ఉంటాయి. ఏది నిజమో ఏది కాదో మనం నిర్ణయించలేం. అంతే. మరి వివేకానందుని గురించి చెప్తున్నారు, కానివ్వండి. ఒక స్పెషల్ ఫీచర్ ఈయన బోధల్లో విగ్రహారాధనని సంపూర్ణంగా సమర్థించడం. శంకరుల వారు దీనిని ద్వైత భావన కలవారికే ప్రిస్క్రైబ్ చేశారు. అలా ఏమీ ఈయన స్పష్టం చేయలేదు. శంకరుల వారిని ఖండించనూ లేదు. ఈ సృష్టి అంతా భగవంతుడి లీలా అంటారు ఈయనకి రామకృష్ణ పరమహంసలా కాళీమాతను కొలవడం అలవాటు ఉందా? ఉంది. ఆ శాక్తే ఆరాధన ఈయన చేస్తారు. ఆమె లోకానికి తల్లి అని ఈయన విశ్వాసం. శంకరుల వారు చెప్పిన మాయ చేత కప్పబడిన పరబ్రహ్మయే కాళీమాత అని ఈయన బోధ. ఓహో, ఈశ్వరుడంటే కాళీమాత అని అన్నమాట వీరి అభిప్రాయం. మనం ఇదివరకు 2-3 విషయాలు చెప్పుకున్న జ్ఞాపకం ఉన్నాయా? క్రైస్తవంలో ట్రినిటీ అంటే త్రితయం అని చెప్పుకున్నాం. పిత, కుమారుడు, పరిశుద్ధాత్మ అని. అలాగే అద్వైతంలో జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత అని అనుకున్నాం. అలాగే మాట వరుసకి మనం ప్రకృతి, ఆత్మ, భగవంతుడు అనుకుంటున్నాం. ఈ 3 సెట్లు ఒకటే అని వివేకానందుని దృఢమైన అభిప్రాయం. ఒకే విషయాన్ని అన్ని మతాలు చెప్తున్నాయి నా ఉద్దేశం అది. అంతకుమించి దర్శనపరంగా వివేకానందుని విశేషం ఏమీ లేదు. అయితే ప్రపంచమంతా మాయా అని నిరాశలో మునిగిపోవడాన్ని ఖండించి దేశసేవ, సమాజ సేవ, మానవ సేవ చేయడానికి లేవమని ప్రబోధించారు. అదొక స్పెషల్ ఈయనలో. అంతా మాయవుతుంటే చేసేవారెవరు, చేయించుకునేవారెవరు? అలాంటి చిలక పలుకులే వద్దన్నారు ఆయన. యోగ సాక్షాత్కారంలో అంతా మాయా అని తెలిసినా ప్రపంచం ఏం అయిపోదు కనుక లేచి వచ్చి ప్రజలకు సేవ చేయి, బీదల్ని ఆదుకో, కడుపు కాలుతూ ఉంటే నీ అద్వైత బోధలు ఎవరికి కావాలి అంటూ కాస్త చీవాట్లు పెట్టినట్లు చెప్పారు. ఏదైనా నిరాశావాదం అంటే అతనికి ఒళ్ళు మంట. బాగుంది. స్వామి రామతీర్థ అన్నారు. స్వామి రామతీర్థ నిరంతరం బ్రహ్మానందలో మునిగి తేలుతూ ఉండేవారని ప్రసిద్ధి. ఆయనని రామపాదుషా అని పిలిచేవారట. అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు, కానీ బోధలకి కాదు. అలాని బోధలు చేయకపోలేదు. అద్వైత సిద్ధిని పొందిన వారిగా వారిని అందరూ చాలా గౌరవిస్తారు. స్వామి రామతీర్థ, వివేకానందుడు లాంటి వారు శంకరుల అద్వైతాన్ని మిక్కిలి ప్రసిద్ధిలోకి తీసుకువచ్చారు కదా.
మరి రామానుజుల విశిష్టాద్వైతాన్ని అంతగా ప్రపంచ దేశాలన్నింటిలో ప్రచారం చేసిన వారు లేరా? పిళ్ళలోకాచార్యులు, మనవాళ్ళ మహామునులు, వేదాంత దేశకులు వంటి వారందరూ ప్రతిభావంతులే కానీ మన దేశానికే పరిమితం అయినారు. వారి తర్వాత చెప్పుకోతగ్గవారు ఈనాటి చిన్నజీయర్ స్వామివారే. విదేశాల్లో రామానుజ దర్శనాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు వీరు. ప్రస్తుతం వారి ప్రచారం విదేశాల్లో ఉన్న భారతీయుల మీదే అధిక ప్రభావాన్ని చూపిస్తున్నా త్వరలో విదేశీయులు కూడా ప్రభావితం అవ్వక తప్పదు. వీరినొక అవతార పురుషులుగా భావిస్తున్నారు ఈనాడు వైష్ణవలోకమంతా. చిన్నజీయస్వామి పూర్తి పేరు ఏమిటి? శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయస్వామి వారు. విజయవాడ దగ్గర సీతానగరంలో ఉంటారు. అయ్యా, చాలాసేపు అయింది, నేను ఇక వెళ్ళాలి, క్షమించండి అంటూ లేచారు శాస్త్రి గారు వాచి చూసుకుంటూ. అయ్యో, మేము వచ్చేస్తున్నాం, ఉండండి, మాకు పని ఉంది అంటూ అందరూ లేచారు, చర్చని అక్కడితో ఆపి. ఇక్కడికి ఈ కోర్సులో మనం 12 అధ్యాయాలు చదువుకున్నాం. 13వ అధ్యాయాన్ని తర్వాత చదువుకుందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.